నమస్తే. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. మాది సంగారెడ్డి జిల్లా అండి. ముందుగా ఈ గ్రూప్ 4లో ఫైనలిస్ట్‌లో ఎవరైతే జాబ్ సంపాదించారో వాళ్ళకు కంగ్రాచ్యులేషన్స్ అండి. ఆ ఫైనల్ లిస్ట్‌లో నా నంబర్ గూడా ఉందండి. నాకు గూడా గ్రూప్ 4 వచ్చింది. కమర్షియల్ టాక్ డిపార్ట్‌మెంట్‌లో వచ్చింది. నాలాగా బిలో యావరేజ్ స్టూడెంట్ డిగ్రీ పాస్ కావడానికి గూడా ఎన్నో సప్లీలు రాసి కష్టపడి పాస్ అయినోళ్ళు, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టేదాకా ఏదైతే జర్నీ ఉందో అట్లా నాలా చాలామంది బయట ఇబ్బంది పడి చదివేటోళ్ళు ఉన్నారండి. చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా ఆ ఫైనల్ లిస్ట్‌లో వాళ్ళు ఉండకపోవడం, జాబు సంపాదించుకోలేకపోవడం చాలా అయితుంటది. చిన్న చిన్న మిస్టేక్సే చాలా కష్టపడతారు. వాళ్ళు బిలో యావరేజే గాని చాలా అకాడమిక్స్‌లో వాళ్ళు బిలో యావరేజ్ ఉండొచ్చు కానీ, ఈ సబ్జెక్ట్ నేర్చుకొని చాలా ఇబ్బంది పడుకుంటా, అది వాళ్ళ స్థాయికి మించైనా సరే గాని బాగా హార్డ్ వర్క్ జేసి సబ్జెక్ట్ నేర్చుకుంటాడు. కానీ ఎగ్జామ్ హాల్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జాబ్ పోతుంటది. వాళ్ళ గురించండి. ఈ ఈ ఫర్దర్‌గా ఈ వీడియో ముందుకు తీసుకుపోయే ముందు కొద్దిగా నా గురించి చెప్తా. నాది గూడా ఎందుకంటే నేను గూడా చాలా బిలో యావరేజ్ స్టూడెంట్ అండి. అయినా గూడా గవర్నమెంట్ జాబ్ ఒకటి గాదు 2, 3 కొట్టగలిగిన నేను. చాలా ఎంట్రన్స్‌లు క్లియర్ చేయగలిగిన. దానికి కారణం ఏందో కొద్దిగా తెలవాలంటే ముందు నా జర్నీ తెలుసుకోవాలి. నేను అట్లా కింద మీద పడి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా అండి. తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్ కొడదామని మెల్లగా ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయినా. 2017లో కానిస్టేబుల్ పడ్డాయి. అప్పుడున్న రిసోర్స్‌లోని బుక్కులు అవి ఇవి చదివి కొద్దిగా కష్టపడితే 1 ఇయర్‌లో జాబ్ వచ్చిందండి నాకు. అయితే జాబ్ చేసినా. కానీ నా ఎయిమ్ ఏదుండే రెవెన్యూ జాబ్ కొడదాము. ఈ గ్రూప్ సైడ్ ఏదన్నా ఒకటి మంచి జాబ్ కొడదామని నా యాంబిషన్ ఉండే. కానీ అందులో చదువుడు కాలే. టఫ్ డ్యూటీస్ ఉండే. ఇంగా జాబ్ పక్కన పెట్టడం మంచిదనిపించింది. రిజైన్ చేసి మళ్ళీ 2019లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ప్రిపరేషన్ స్టార్ట్ అప్పటికే 2018లో గ్రూప్ 4 అయింది. ఆ పేపర్ చూసి నాకు మైండ్ దొబ్బింది. అంత లెవెల్‌లో ఉండే అది పేపరు. ఈ కాంపిటీషన్‌కి నేను తట్టుకోలేనేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే క్వెషన్ ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. 2016, 17 పేపర్‌లో చూస్తే ఇప్పుడు చూస్తే అసలు ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉన్నది. అబ్బా! ఇట్లయితే కాదు. ఈ కాంపిటీషన్‌కి నేను తట్టుకోలేను. కొత్త పిల్లలు చాలా వస్తుర్రు. ట్రెండ్స్ మారినాయి. వాళ్ళు ఈజీగా కొట్టుకొని వెళ్ళిపోతారు. నేనేడ ఆగుతా? సో, అప్పుడు ఏం చేసినా అంటే మెల్లగా ఎవరైనా మెంటర్‌షిప్ ఇస్తారా మనకు? ఒక మంచి గైడెన్స్ ఇచ్చేటోళ్ళు ఎవరైనా సీనియర్స్ ఉన్నారా? అట్లా ఇట్లా అని సెర్చ్ చేసినా. నాకు సర్కిల్ ఎవరు దొరకలేరు. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటే ఒకటి నెక్స్ట్ జెన్ ఐఏఎస్ అని కనపడ్డది. యూట్యూబ్ ఛానల్. అందులో ఒక సారు మంచిగా ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్పిస్తున్నాడు. ఏ క్వెషన్ వస్తే ఎట్లా టాకిల్ చేయాలి? మనకు తెలవని క్వెషన్ వస్తే హిస్టరీలో ఎట్లా టాకిల్ చేయాలి? ఎకానమీలో ఎట్లా టాకిల్ చేయాలి? ఇట్లా ప్రిపేర్ కావాలి. బ్లూ ప్రింట్ ఫాలో అవ్వకుండా ట్రెండింగ్ టాపిక్స్ పక్కన పెట్టుకొని కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ ఎట్లా ప్రిపేర్ కావాలన్న చాలా విషయాలు ఆ సార్ చెప్తుండు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వెంటనే తీసుకున్నా. ఆ గైడెన్స్ నాకు చాలా వర్కౌట్ అయింది. ఎట్లా వర్కౌట్ అయిందంటే నేను జాబ్ మానేసిన తర్వాత ఏదన్నా మాక్ టెస్ట్ రాస్తే కూడా నా స్కోరు చాలా లో వస్తుండే. అంత డ్రాస్టిక్‌గా పడిపోయింది నా ప్రిపరేషను స్ట్రాటజీ. అవి పాత ప్రిపరేషన్ స్ట్రాటజీ కాలే. అవి వర్కౌటే అయితలేవు. ఇప్పుడంతా కొత్త ట్రెండ్స్ వచ్చినాయి. సో, నాకు సార్ ఇచ్చిన గైడెన్సు, ఆ టిక్సు, టాక్టిక్స్ వల్ల చాలా స్కోర్ పెరిగింది. నేను రాసిన ప్రతి ఎగ్జామ్‌లో గూడా మంచి స్కోరొచ్చింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ 2022లో పడ్డాయి. తర్వాత పక్కకి ఏపీలో పడ్డ గ్రూప్ 1, తర్వాత 2024లో పడ్డ గ్రూప్ 1, గ్రూప్ 2 గూడా నేను అవి క్లియర్ చేయగలను. నా లోకల్ కేటగిరీల. ఎట్లా వర్కౌట్ అయినాయంటే, సారు ప్రతి సబ్జెక్ట్‌ల క్వెషన్‌లు ఎట్లొస్తున్నాయి? ఇప్పుడు ట్రెండ్ ఏమున్నది? పాస్ట్ ఇయర్ పీవైక్యూస్ ఎట్లా అడిగిండు? అవన్నీ అనలైజ్ జేసి, ఇప్పుడు ట్రెండ్స్ అనుగుణంగా మనకు గైడెన్స్ ఇస్తుండే. నాకు చాలా గైడెన్స్ ఇచ్చిండు అట్లా. ఇప్పుడు గిట్లున్నాయిరా క్వెషన్‌లు ఇట్లొస్తున్నాయి. నువ్వు ఈ సబ్జెక్ట్‌లు ముందు ఈ టాపిక్స్ ముందు క్లియర్ చేయాలి. వీటిలో బాగా అడుగుతున్నాడు. ఇవి ముందు ఈ నోట్స్ చేసుకోవాలని చాలా విషయాలు చెప్పిండు. అవన్నీ కూడా కేర్‌ఫుల్‌గా తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవడం అయింది. ఎందుకంటే మనకు బర్డెన్ తగ్గిపోతది. ఏది చదవాలనో గవ్వే చదువుతాం. సో, అట్లా నాకు చాలా స్కోర్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ రీసెంట్‌గా ఉన్న ఎగ్జామ్‌లు అన్నీ రాసిన. మంచి స్కోర్ వచ్చింది నాకు. చాలా ఇంప్రూవ్‌మెంట్ అయింది. సో, ఒక యాస్పిరెంట్ కష్టపడి సబ్జెక్ట్ ఎంత డెవలప్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఒక మంచి గైడెన్స్, ఒక మంచి మెంటర్ మనము అప్రోచ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్.